దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ఆయన సహాయము చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధి చేరటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి మంచి సమయాన్ని అనుగ్రహించారయ్యా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలను మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నీ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయండి. అల్పుడినైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నామయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. పిల్లలు కూడా శ్రద్ధగా ఈ లేఖన భాగాలను అనుసరించండి. అవసరమైతే పెద్దల సహాయం తీసుకోండి. ఈ వాక్యాలను శ్రద్ధగా గమనించండి. వాస్తవానికి ఈ 25వ అధ్యాయములో ఉన్న ధ్యానాలు మరి వర్తమానంగా రాసుకోవటానికి దాదాపుగా నేను నెల నుంచి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో అనారోగ్యం, వీటి కారణంగా ఇది కొంత ఆలస్యం అయింది. కానీ ఇది రాసుకునేటప్పుడు అనుకున్నాను, ఖచ్చితంగా పిల్లలు కూడా ఉండాలి ఆ రోజున, పైకి వెళ్ళకుండా అనుకున్నా. అనుకోకుండా మీ సండే స్కూల్ టీచర్కి దేవుడు జ్వరం ఇచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ కూర్చోవచ్చు ఈరోజు. ప్రశాంతంగా పేజీ నెంబర్ 26 కొత్త నిబంధనలో తీయండి అయ్యా. చక్కగా తీసి 40వ వచనం గమనించండి. 25వ అధ్యాయము సాధారణంగా మనము రాకడ సిద్ధపాటును గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అదే రీతిగా విశ్వాసులకు అవసరమైన అతి ప్రాముఖ్యమైన 3 ఉపమానాలు ఈ 25వ అధ్యాయంలోనే మనకి కనబడుతూ ఉంటాయి. మరి మొత్తానికి మొదటి 13 వచనాల్లో మనం చూడగలిగితే 10 మంది కన్యకలు ఎదురు చూస్తున్న వరుడిగా, వారిని వివాహానికి కొనిపోతున్న పెండ్లి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడుతూ ఉంటారు. అలాగే 14వ వచనం నుంచి 30వ వచనం వరకు మరి తిరిగి వచ్చి అప్పగించిన దానిని లెక్క చూసుకునే ఒక యజమానిగా ఆయన మనకు కనబడుతూ ఉంటారు. కొంతమందికి మరి ఆయన ఇచ్చిన తలాంతులు, ఒకతనికి 5, ఒకతనికి 2, ఒకతనికి 1. వీటన్నిటినీ తిరిగి వచ్చాక వారి దగ్గర నుంచి లెక్క చూసుకుంటున్న యజమానిగా ఆయన మనకు కనపడతారు. అలాగే ఆ తరువాత
మరి 31వ వచనం నుంచి ఆఖరి వరకు 46వ వచనం వరకు కూడా మరి సింహాసనం మీద ఉండి తీర్పు తీర్చే ఒక రాజుగా ఆయన మనకి కనపడతారు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ఈ అధ్యాయములో 3 కోణాలలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం చదువుకున్న ఈ 40వ వచనంలో చూడగలిగితే ఆయన అంటున్న మాట ఏంటంటే, అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అని ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నారు. దాని ప్రకారం ఆయన తీర్పు తీర్చినప్పుడు మరి మెప్పు పొందటానికి ఏది కారణమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏది ఆయనని సంతోషపెడుతుంది? వాస్తవానికి రేపటి దినాన్న మనం భూమి మీద ఉండగానే పరలోకంలో ఉన్న ప్రభువుని మనం సంతోష పెట్టాల్సిన వారమై ఉన్నాం. ఆ సంతోష పెట్టడానికి కలిగిన కారణాలు మనలో ఏం కనిపిస్తాయి? వాటిని మనం అనుసరిస్తూ ఉండాలి. దాన్ని బట్టే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. అందుకనే పౌలు అపోస్తలుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. దేహమందున్న ఈ దేహాన్ని విడిచిపెట్టినా సరే ఎవరికిష్టులుగా ఉండాలి? కేవలము దేవునికి. ఎవరిని సంతోషపెట్టేవారిగా ఉండాలి? కేవలము దేవుణ్ణి మాత్రమే మనము సంతోషపెట్టేవారిగా ఉండాలి. అందుకనే 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఆయన ఒక యజమానిగా కనపడుతున్నాడని చెప్పాను కదా. లెక్క చూసుకునే ఒక యజమాని. ఆ లెక్క చూసుకున్నాక 5 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తి చేసిన పని ఏంటంటే మరొక 5 సంపాదించాడు. గమనించండి, 5 సంపాదించాడు. కాబట్టి యజమాని అన్న మాట ఏంటంటే, నీ యజమానుని సంతోషంలో నువ్వు కూడా పాలు పొందు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆ రీతిగా వృద్ధి కలిగించిన దానిని బట్టి ఆయనకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఆ సంతోషంలో ఈ పని వారిని కూడా పాలు పంచుకోమంటున్నాడు. 2 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తి వాటిని 4, మొత్తం 4 చేశాడు. మరొక 2 సంపాదించి అతనితో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమానంలో అన్న మాట ఏంటంటే, నీ యజమానుని సంతోషంలో నువ్వు కూడా పాలు పొందు. ఇంతకీ ఆయన మనం సంతోష పెట్టేది ఎలాగా? ఏ ప్రామాణికాలలో ఆయన మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి? ఈ రోజున ప్రతి వ్యక్తి ప్రయత్నం ఏంటంటే ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడం. హౌ టు ఇంప్రెస్ అదర్స్. బహుశా వీటి గురించి పుస్తకాలు కూడా రాశారేమో ప్రజలు. జనాల్ని ఎలాగ మెప్పించాలి? మెప్పించాలంటే ఏం చేయాలి? మెప్పించాలంటే మన వస్త్రధారణ ఎలాగుండాలి? మన తీరు ఎలాగుండాలి? ఎంతసేపు దీని మీదే ఉంటుంది. లేకపోతే మన ఆహార్యము, మన అలంకరణ ఏ రీతిగా ఉండాలి? వీటి మీదే మనుషుల తాపత్రయం అంతా కూడా ఉండిపోతుంది. కానీ వీటిని గురించి ప్రభువారు ఈ ఉపమానాలలో ఎక్కడా మాట్లాడటం లేదు. కానీ ఆయనను మనం సంతోషపెట్టాలి. ఏది? ఈ దేహంలో ఉన్నప్పటికీ, ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కేవలము ఆయన్ని మాత్రమే మనము సంతోష పెట్టవలసిన వారమై ఉన్నాం. అందుకనే గమనించండి, 31వ వచనంలో ఆయన ఏ రీతిగా ఉన్నాడో చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. హల్లెలూయా. గమనించండి, సమస్త జనములు, ఆల్ నేషన్స్, ప్రపంచ దేశాలలో ఎంతమంది ఉంటే అంతమంది, వారందరినీ కూడా ఆయన పోగు చేసి ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయనతో పాటు ఎవరు వస్తారు? ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయనతో పాటుగా సమస్త దేవదూతలు కూడా వస్తాయి. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చొని ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా 2గా విభజించబడతారు. ఎలాగా? గొర్రెలుగా,
మేకలుగా. వాస్తవానికి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మేకలలో నుంచి గొర్రెలు వేరు చేయబడినట్టుగా అంటున్నాడు. గమనించండి. అంటే వాస్తవానికి ఆయన ఏం చేస్తాడు? సెలెక్ట్ చేసుకుంటాడు. గమనించండి. ఈ సమస్త ప్రజలలో వాళ్ళందరిలో నుంచి బహుశా అందరూ మేకలు అనుకుంటే వారిలో నుంచి ఆయన ఏం చేస్తాడు? అలాగా గొర్రెలను వేరు చేస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే మరి ఆయన రెండుగా విభజించాడు, గొర్రెలను అలాగే మేకలను. కుడివైపు గొర్రెలు ఉంటాయి, ఎడం వైపు మేకలు ఉంటాయి. వారితో మాట్లాడుతున్నాడు ఆయన. గమనించండి. మరి కృప పొందుకొని రక్షించబడిన వారు మేకలైతే, కృపను నిర్లక్ష్యం చేసి రక్షించబడకుండా ఉండిపోయిన వారు, ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ, ప్రభు ఆయుష్ను పొడిగించినప్పటికీ ఆయనకు హృదయాన్ని ఇవ్వకుండా, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నవారందరూ కూడా మేకలు. గమనించాలి. మేకలు ఎక్కడుంటాయి? ఇక్కడ వదిలేస్తాడు ఆయన. గొర్రెలను మాత్రమే ఆయనతో పాటు తీసుకెళ్తారు. ఎవరు గొర్రెలు అంటే చెప్పాను కదా, కృప పొందుకొని రక్షించబడిన వారు. ఈ కృపను దుర్వినియోగపరిచేవారు ఉంటారు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం, ఈరోజు కాదులే, రేపు చేద్దాం, ఇదంతా ఎందుకులే, మనకి ఈ లోకమే బాగుంది అనుకొని సువార్తను నిర్లక్ష్యం చేసేవారు, ప్రభువుకి దూరంగా ఉండేవారు ఈ లోకంలో చాలామందిని చూస్తున్నాం మనం. అందుకని ఈ సమస్త ప్రజలలో నుంచి ఆయన చేసే పని ఏంటంటే, గొల్లవాడు మేకలలో నుంచి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వేరుపరుస్తాడు. ఆ రీతిగా వారిని వేరుపరిచాక ఆయన అన్న మాట ఏంటో మనం చూడగలిగితే, మరి 33వ వచనంలో తన కుడి వైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను ఆయన నిలవబెడతాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు? తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. స్వతంత్రించుకొనుడి. ఏ విధంగా? గమనించండి. ఎవరు వీరందరూ? దేవుని అనాది సంకల్పంలో ఉన్నవారే. లోకం మొదలుకొని వీరి కోసం సిద్ధపరచబడిన ఒక రాజ్యం ఉంది. అదే తండ్రి రాజ్యం, అదే పరలోక రాజ్యం. దానిని ఈ గొర్రెలు స్వతంత్రించుకుంటారంట. ఎందుకనంటే ఈ గొర్రెలు ప్రభువుని సంతోషపెట్టిన వారుగా ఉన్నారు. ఈ గుంపు ప్రభువుని సంతోషపెట్టిన వారిగా ఉన్నారు, ఆయనను ఆనందింపజేసిన వారిగా. వాస్తవానికి గమనించండి, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, అట్టహాసంగా బతికితే, విలాసవంతంగా బతికితే, క్రైస్తవులు కూడా చాలా సౌకర్యవంతంగా సంపదలతో ఖరీదైన వస్తువులతో బతికితే ఇది దేవునికి మహిమ అనుకుంటాం. కానే కాదు. గమనించాలి. లాజరు కురుపులతో ఉన్నాడు. ధనవంతుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం ఆశపడుతున్నాడు. మరి అతను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు కాదా? ఆశీర్వదించబడిన వాడే. గమనించండి. విలాసవంతంగా ఉన్నాడు ధనవంతుడు, కానీ దేవుణ్ణి మహిమపరిచిన వాడైతే కాదు. అందుకనే సంపదను బట్టి ఇది దేవునికి మహిమ అనుకోవటం పొరపాటే. ఎప్పుడు దేవునికి మహిమ అంటే, ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభువుకి ఇస్తామో, రక్షించబడతామో, అప్పుడే మన వలన దేవునికి మహిమ. ఈ లోకానికి వేరయ్యి ఏ రీతిగా మనం జీవిస్తామో దానివల్లే దేవునికి మహిమ. కానీ ఏదో ఖరీదైన వస్తువులు, అడావిడి, వీటి వల్ల దేవునికి మహిమ కానే కాదు. గమనించాలి. అస్సలు కాదు. మనుషుల తాపత్రయం ఏంటంటే అవన్నీ ఉండాలి, అవన్నీ లేకపోతే ఎలాగా అని మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ వాస్తవానికి అవన్నీ ఉండి హృదయం దేవునికి దూరంగా ఉంటే ఏం ఉపయోగం? హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి స్థానం లేకపోతే అసలు ఈ మందిరానికి వచ్చి ఏంటి ఉపయోగం కదా? గమనించండి. అందుకని ఈ విషయాల మీద మనకి శ్రద్ధ ఉండాలి. అందుకనే దేవునికి ఎప్పుడు మహిమ, ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుద్దో తెలుసా? పాపి అయిన ఒక మనుషుడు రక్షించబడినప్పుడు పరలోకంలో ఎక్కువ ఆనందం. మరి అది కదా ఆయనకి మహిమ. అర్థమవుతుందా? అది
మనం అడావుడిగా లేకపోతే అట్టహాసంగా బతికేసి ఇది మహిమ అనుకోవటం పొరపాటు. ఇది ఆయనకు సంతోషం కలిగిస్తుంది అనుకోవటం పొరపాటు. ఎప్పుడు ఆయనకు సంతోషం కలుగుద్దంటే తప్పిపోయిన ఒక గొర్రె ఆయనకి దొరికినప్పుడు దీన్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషించాడు. పాపి అయిన వ్యక్తి రక్షించబడినప్పుడు పరలోకంలో ఎంతకంటే ఆనందం కలుగుద్దంట. గమనించండి, ఇది ఆయనకు మహిమ. అందుకనే గమనించండి, ఆ రీతిగా మనం ఆయన సంతోషపెట్టిన వారంగా ఉన్నప్పుడే ఈ లోకము సృష్టించబడింది మొదలుకొని మన కోసం ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యం ఉంది. దానిని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. దానినే మనం స్వతంత్రించుకుంటాం. ఇహలోకంలో ఉండే వస్తువాహన సంపదలు ఎంత మాత్రము కాదు. గమనించండి. అందుకని ఆయన అంటున్నాడు కదా 35వ వచనంలో, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. హల్లెలూయా. గమనించండి, 6 రకాలుగా చెప్తున్నాడు ఆయన. 6 రకాలుగా 6 విభిన్నమైన విషయాలు ఆయన మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దీని మీద చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే ఈ కోణాలలో ఈ గొర్రెలనబడిన వారు లేదా ఇక్కడ ప్రస్తావించబడిన ఒక గుంపు, ఈ లోకం నుంచి వేరైన ఒక గుంపు, లేదా మేకల నుంచి వేరైన ఈ గొర్రెలు, వీరు ఈ రీతులుగా లేకపోతే ఈ విధాలుగా ప్రభువుని వారు సంతోషపెట్టిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆయన ఆకలిగా ఉన్నప్పుడంట వీళ్ళు చేసిన పని ఏంటి? ఆయనకు భోజనం పెట్టారు. ఆయనకు దాహమైనప్పుడు వీళ్ళు నీళ్ళు ఇచ్చారు. ఆయనకు మరి పరదేశిగా ఉన్నప్పుడు ఆయన వీరు చేర్చుకున్నారు. ఆయన దిగంబరిగా ఉన్నప్పుడు ఆయనకు వీళ్ళు బట్టలు ఇచ్చారు. రోగిగా ఉన్నప్పుడు ఆయన వీళ్ళు చూడవచ్చారు. అలాగే చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆయన యొద్దకు వెళ్ళారు. గమనించండి, 6 విషయాలు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. వీటిని బట్టే ప్రభువు సంతోషపడ్డాడు. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయన వారికి ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోమని ఆజ్ఞను కూడా ఇచ్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే ఇక్కడ సహోదరులు అంటున్నాడు కదా, సహోదరులలో మిక్కిలి అల్పులైన వారు అంటున్నాడు. గమనించండి, మిక్కిలి అల్పులైన వారికి మీరు ఇవన్నీ చేశారు కాబట్టి ఎవరికి చేసినట్టుది? దేవునికి చేసినట్టే. కాబట్టి దాన్ని బట్టే ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, సహోదరుల్లో మిక్కిలి అల్పులైన వారు. వాస్తవానికి అధ్యాయంలో గొర్రెలు మేకలని విభజన మనకి కనబడుతూ ఉంది. కానీ ప్రారంభం నుంచి కూడా 2 గుంపులు ఉన్నాయి మనకి. ఒకటి యూదులు, రెండవది అన్యులు. యూదులంటే ప్రభుని నమ్ముకొని ఆయన వెంబడించిన వారు, అన్యులంటే ఆయన యందు విశ్వాసము లేనివారు. అలాగే ఇక్కడ గొర్రెలు మేకలు కూడా. గమనించండి, అందుకనే మనం చూడగలిగితే మన కళ్ళ ముందు కనిపించేవి, చెవులకు వినిపించేవి చాలా విషయాలు ఉంటాయి. వాటి పట్ల మనము ఏ రీతిగా ప్రభు చిత్తాన్ని జరిగించే వారంగా ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, గమనించండి, 20వ అధ్యాయము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. హల్లెలూయా. వినగల చెవి, చూడగల కన్ను, ఈ 2 కూడా ఆయన ఇచ్చినవే. గమనించండి, ఆయన ఇచ్చినవే. మరి వాస్తవానికి మన కళ్ళ ముందు కనిపించేవి, మన చెవులకు వినిపించేవి. గమనించండి, మనం సమయానికి భోజనం చేయగలుగుతున్నాం, కాస్త మంచి స్థితిలోనే ఉండగలుగుతున్నాం, బాగానే ఉంది. ఇదే సమయంలో ఆహారానికి నోచుకొని వారు, పరిస్థితులు బాగోలేని వారు, వారి పట్ల మన ఆలోచన దృక్పథం ఏ రీతిగా ఉంది? అందుకనే కదా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు.
నేను దప్పికొన్నాను, మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను పరామర్శించారు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నాను, మీరు చూడటానికి వచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నా దగ్గరికి వచ్చారు. ఇన్ని రీతులుగా వాస్తవానికి ఇవన్నీ చెప్పాక వాళ్ళేమంటున్నారంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని, అయ్యా మేమెప్పుడు వచ్చామయ్యా మీ దగ్గరికి, అయ్యా మేమెప్పుడు మీకు భోజనం పెట్టాం, మేమెప్పుడు నీకు మంచినీళ్ళు ఇచ్చాం, అసలు మేము నీకు బట్టలు ఇవ్వటం ఏంటయ్యా అని అంటున్నారు వాళ్ళు. ఏది వాళ్ళు చేసి కూడా చేసింది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. మేము చేసాము అన్న సంగతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన ఏమన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో వీరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. గమనించండి, అంటే ఆ అల్పులతో తనను తాను ఐడెంటిఫై చేసుకున్న దేవుడు అండి మన దేవుడు. ఆ అల్పులతో తనను తాను పోల్చుకున్న దేవుడు. అందుకని వారికి మీరు చేశారు కాబట్టి ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టే. హల్లెలూయా. అందుకనే గమనించండి, చాలా సందర్భాల్లో మనతోటి ఉన్న వారి అవసరతలను మనం గ్రహిస్తున్నామా? వారి పరిస్థితులను మనం తెలుసుకోగలుగుతూ ఉన్నామా? వీటిని మనం అర్థం చేసుకోవాలి. లేదనుకోండి వారిని మనం పట్టించుకోనట్టు, ఏది కంటి ముందు కనిపిస్తూ ఉన్నా, చెవులకు వినబడుతూ ఉన్నా పట్టించుకోనట్టు ఉన్నాం అనుకోండి, ఎలాగుంటుంది పరిస్థితి? ఆయన అంటాడు తర్వాత, నాకు ఆకలిగా ఉంది, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహానికి ఇవ్వలేదు. నేను పరదేశిగా ఉన్నాను, అసలు మీరు నన్ను పరామర్శించలేదు. అయ్యా అసలు నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావు అంటున్నారు వాళ్ళు. వీళ్ళేమంటున్నారు, అసలు మేమెప్పుడు ఇచ్చావు నీకు అంటున్నారు వీళ్ళు. గమనించండి. అందుకని ఆయన ఈ రెండు గుంపులను ఎలాగా విడదీశాడు? మేకలుగా గొర్రెలుగా విభజించేశాడు. అందుకని చాలా శ్రద్ధగా గమనించాలి. ఈ గొర్రెలు ఎవరంటే కేవలము దేవుణ్ణి సంతోషపెట్టేవారు, ఆయన మాత్రమే సంతోషపెట్టేవారు. వాస్తవానికి కంటికి కనిపించేవి, చెవులకు వినిపించేవి, హృదయానికి గోచరమయ్యే పరిస్థితులను బట్టి మనము ప్రభు చిత్తాన్ని చేయగలిగితే, ఎప్పుడు చేయగలం? ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయగలరంటే కేవలం రక్షించబడిన వారే చేయగలరు. విశ్వాసం ఉన్నవారే ఈ పరిస్థితుల్లో సహాయపడగలరు, అంతేగాని అందరూ పడలేరు. గమనించండి, ఆయన చిత్తాన్ని ఎరగని వారు అస్సలు సహాయపడరు. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఈ విషయాలన్నిటి మీద చాలా స్పష్టంగా వారికి బోధిస్తూ ఉన్నాడు. అందుకని లోకం మొదలుకొని మీకోసం ఏర్పాటు చేయబడ్డ రాజ్యం ఒకటి ఉంది, దాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వీటిని బట్టి మనం ప్రభువుని సంతోషపెట్టి ఆశీర్వదించబడిన వారలారా అనిపించుకుందామా? లేదా వీటన్నిటిని పట్టించుకోకుండా, ఏది మన కంటికి కనిపించే విషయాలు, మన చెవికి వినిపించే విషయాలు, వీటిని మనం పట్టించుకోకుండా, పొరుగు వారికి సాయపడకుండా శపించబడిన వారలారా అనిపించుకుందామా? మన చేతుల్లోనే ఉంది. ఆ మేకలతో ఆయన అన్న మాట ఏంటంటే శపించబడిన వారలారా అంటాడు. ఈ గొర్రెలతో ఆయన అన్న మాట ఏంటంటే ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. ఎందుకని? వీళ్ళు ఆయనను సంతోషపెట్టారు, ఆయన చిత్తాన్ని చేశారు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనకి భక్తి విధానంలో ఉండే పద్ధతులన్నీ కూడా వాస్తవంగా ఆయనకు సమీపంగా ఉండటానికే మనం చెయ్యాలి, ఆయనతో సహవాసంగా ఉండటానికే మనం చెయ్యాలి. అందుకని ఉపవాసం అంటే ఉపవాసమే, అంతేగాని ఉపవాస కూడికి తర్వాత భోజనాలు ఉంటాయండి కాదండి, డౌట్. ఉపవాసం అంటే ఉపవాసమేగా, మరి ఎందుకు పెడతాడు సేవకుడు ఉపవాస కూడికి అవ్వగానే భోజనాలంటే? సంఘాన్ని సంతోష పెట్టడం కోసం. భోజనం కూడా పెట్టలేదండి అంటాడని. అందుకని కానీ ఉపవాసం అంటే, కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఉపవాసాన్ని ఒకసారి గమనించగలిగితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. చాలామంది అంటారంట ఆయనతో, మేము ఉపవాసం ఉండగా నువ్వు మమ్మల్ని ఎందుకు చూడలేదయ్యా, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము
చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. ఎవరి వ్యాపకాలలో వాళ్ళు ఉండి ఏమంటారంట? ఉపవాసం ఉన్నాము, మా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాము అంటున్నారంట. అని కూడా ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని పట్టించుకోవేంటయ్యా కదా. వాస్తవానికి నువ్వు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న కార్యం నీ గృహంలో జరగాలంతే. అది ఉపవాస ప్రార్థన యొక్క ఉపయోగం. అలా కాకుండా తిండి మానేయటం ఉపవాసం అనుకుంటే ఎలాగా? మానేసావు సరే, ఆయనతో సహవాసం ఏది? మానేసావు సరే, ఆ సమయంలో ఆయనతో ఒంటరిగా ప్రార్థనలో గడుపుతున్నావా? ఇది కదా అవసరం. మానేసావు సరే, ఆయన చిత్తాన్ని నెరవేర్చేలాగా పొరుగువానికి సాయపడుతున్నావా? ఇది కదా అవసరం. అందుకని ఆయన ఏమంటున్నాడు గమనించండి, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము అంటున్నాడు ఆయన. గమనించండి. ఇంత మాత్రమే కాదంట, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటం, బంధకాల నుంచి ప్రజలను విడిపించటం. ఏం కట్లివి? చాలామంది కట్టబడి ఉంటారు పంచాయతీ బెంచీలకి. ఆ పంచాయతీ బెంచీలు కట్టబడితే వాళ్ళని విడిపించాలిగా మరి. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉంటాడు, ఫెవికాల్ రాసుకొని కదలడు అక్కడి నుంచాడు. కొంతమంది కట్టబడి ఉంటారు ప్రసాద్ దగ్గర, అదే ప్రభుత్వ సారా దుకాణం దగ్గర లైన్లో నుంచొని మరి వాళ్ళు విడిపించొద్దా? మరి అదే కదా దుర్మార్గుడు కట్టిన కట్లు. కొంతమంది బెట్టింగుల్లో కట్టబడిపోయి ఉంటారు, వాళ్ళని విడిపించొద్దా? అరే ఎందుకురా ఇవన్నీ ఈజీ మనీ కోసం, నువ్వు కష్టపడిందే నీకు ఉంటుందిరా అని అడిగి చెప్పొద్దా? అలా చెప్పరు. కట్టు, బెట్టింగ్, రాత్రి నువ్వు ధనవంతుడు అయిపోవచ్చు. ఎందుకు అవుతారు? అలా అయితే అసలు భారతదేశం పేద దేశం ఎందుకు అవుద్ది కదా. ఎవడగాడు ఈజీ మనీ ఎందుకు వస్తాయి కదా, రావు. ఇవన్నీ కట్టలేనండి. తాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, ఇవన్నీ కట్లే. మరి కట్ల నుంచి విడిపించాలిగా. ఇదంటే అసలు ఉపవాసం. వీళ్ళని అందులోంచి బయటికి తీసుకురావాలి. ఇదంటే అసలు ఉపవాసం. ఇంకేంటి? కాడి మాను మోకులు తీయటం, బంధింపబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగగొట్టడం. ఉంటాయిగా కొన్ని బంధకాలు, అన్నీ బాగానే ఉంటాయి. మందిరానికి వచ్చినా సరే ఇలాంటి కాడి ఉంటుంది కొంతమందికి. కాడి అసలు ఎవరి మీద ఉంటుంది? ఎద్దు మీద ఉంటుంది. దాన్ని ఎరగొట్టాలంట. ఎరగొడితే ఇంకా ఎద్దు దాన్ని మొయ్యవసరంలా జీవితాంతంలో. అది ఇరిగితే ఇంకా అవసరం లేదు, ఎద్దు ఎప్పటికీ ఆ పని చేయవసరం లేదు. అలాగే కొంతమందికి మందిరానికి వచ్చినా సరే కొన్ని కాళ్ళు ఉండిపోతాయి, చిన్నవి. విమల్, మాణిక్ చంద్ కాడి ఉంటుంది చూడండి, అది ఎరగొట్టాలిగా. మందిరానికి వచ్చినా ఉంటాయి అయ్యా అంటే ఉంటున్నాయిగా, మరి అవన్నీ ఇడిపోవాలిగా. ఇదంటే అసలు ఉపవాసం. గమనించండి. తిండి మానటం కాదు. తిండి మానితే నువ్వు వెయిట్ లాస్ అవుతావేమో, అంతేగాని దేవునికి దగ్గర అయితే అవ్వవు. అర్థమైంది కదా. తిండి మానితే కొద్దిగా ఏది తిన్న మటన్, కైమా ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గుద్ది, అంతే తప్ప దేవునికి అయితే దగ్గర అవ్వవు నువ్వు. కానీ జనాలు అనుకునేది ఏంటి? తిండి మానేసి మేము ఉపవాసం చేసాం. కానీ ప్రభువుకి సమీపంగా జీవించింది ఏది? ఉపవాసం అంటే ఆయనకి సమీపంగా నివాసం చేయటం, సమీపంగా ఉండటం అంటే ఆయనకు ప్రార్థనలో గడపటం కదా. ఇది లేకుండా నేను తిండి మానేశాను, నేను పలానా టైంలో తిన్నాను, ఇన్ని రోజులు తిన్నాను, ఇవన్నీ గమనించండి. అందుకని ఇంకా ఏం చెప్తున్నాడు తర్వాత? నీ ఆహారము, 7వ వచనంలో ఏమంటున్నాడు? నీ ఆహారము
ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. గమనించండి, ఏంటంట? ఉపవాసం కదా. నీ ఆహారాన్ని బేదలకు, ఆకలి గొనిన వారికి పెట్టటం, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండటం, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవటం కదా. వాస్తవానికి ఈ ఇల్లు కావాలి ఇల్లు కావాలని ప్రార్థన చేస్తారా అందరూ? మొత్తానికి దేవుడు ఇల్లు ఇస్తాడా? ఇల్లు ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఇల్లు ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఎంతసేపు దాన్ని కడవటం, దాన్ని తొడవటం, దులుపుకోవటం, దానికి రంగులు వేయటం, దాని లైటింగ్లు పెట్టుకోవటం, ఇదేనా? మొత్తానికి ఎవరైనా పేదవాళ్ళు వచ్చారు అనుకోండి, కనీసం లోపలికి రానిస్తామా? లోపలికి ఏంటి పరిస్థితి? అందుకనే దిక్కులేని వారికంట ఇంట చేర్చుకోవటం. తర్వాత ఏమంటున్నాడు? వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. గమనించండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం, రక్త సంబంధికి మొహం చాటేయకుండా ఉండటం, దిక్కుమాలిన వారిని చేర్చుకోవటం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వటం, ఇదే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం. మరి ఆయన్ని సంతోష పెట్టాలంటే చేయాల్సినవి ఇవి. ఈ గొర్రెలు కూడా చేయబడినవి. ఈ మేకల నుంచి వేరు చేయబడిన గొర్రెలు కూడా చేసిన పని ఇదే. అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు అంటున్నాడు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు అంటున్నాడు. గమనించండి, అంటే ఇటువంటి ఉపవాసాన్ని ఈ గొర్రెలు కూడా పాటించారు. అంటే గమనించండి, అలాగున నీవు చేసిన ఎడల ఎలాగుంటుందంట? నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయించును. నీ దగ్గర ఒక బ్రాకెట్ను, ఉదయించును దగ్గర ఒక బ్రాకెట్, అక్కడ వరకు కట్ చేసి వాగ్దానం కార్డు మీద ప్రింట్ చేసి ఇచ్చేయండి. వాగ్దానం కార్డు, నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయించును. ఇది చదివేసుకొని 31వ తారీఖు నైటు, 1వ తారీఖు ఉదయం, నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయించును ఉదయించును అంటే కానీ పైన చేయమన్నవి చేస్తేనే ఇది వచ్చేది. పైన చెప్పినవి చెయ్యాలిగా. పైన చాలా చెప్పాడు. ఏమన్నాడు? ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టమన్నాడు, వస్త్రహీనుడికి బట్టలు ఇమ్మన్నాడు. ఇవన్నీ చేయకుండా ఎక్కడి నుంచి ఒకటి బ్రాకెట్, మళ్ళీ తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇది కూడా వాగ్దానం కార్డే. స్వస్థత నీకు శీఘ్రముగా ఎప్పుడు? పైన అన్నీ చెయ్యాలి సార్. పైన అన్నీ చేయకుండా కిందది ఎలాగొస్తుంది నీకు కదా? అది అరే బాబో, అవన్నీ చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి కదా? తర్వాత ఇంకోటి ఏంటి? నీ నీతి నీ ముందర నడుచును. ఇది కూడా మళ్ళీ అక్కడ వరకే కట్ చేయండి. నీ నీతి నీ ముందర నడుచును. అబ్బా, ఎన్ని వాగ్దానాలు! కానీ మనం చేయాల్సింది ఏంటి? ముందు ఉంది అది. అంటే మనం హక్కుల గురించి మాట్లాడతాం, కానీ మన విధులు కూడా ఉంటాయిగా. మనసేపు రైట్స్ గురించి మాట్లాడతాం, మన డ్యూటీస్ కూడా ఉంటాయి సమాజంలో. అలాగే వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాం, కానీ మనం చేయాల్సిన క్రియలు కూడా ఉంటాయిగా. అందుకనే ఆ రీతిగా చేసినప్పుడే అది ఆయనకు ఇష్టమైన ఉపవాసం అంట. హల్లెలూయా! ఇష్టమైన ఉపవాసం. అందుకనే మన సహోదరులను మనం ప్రేమించినప్పుడే ప్రభువుని ప్రేమించిన వారం అవుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అనే ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. గమనించండి, దేవుణ్ణి ప్రేమించిన వాడు సహోదరుని కూడా ప్రేమించాలి. హల్లెలూయా! ఆ రీతిగా గమనించగలిగితే
ప్రభువు కోరుకున్న ఉపవాసం, ఆయన కోరుకున్న క్రియలు. అందుకని రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చొని సకల జనులను ఆయన తీర్పు తీర్చున్నప్పుడు, గొర్రెలుగా మేకలుగా విభజించినప్పుడు, గొర్రెలకు ఆయన ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆశీర్వదించబడిన వారలారా ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకనంటే మీరు ఇవన్నీ చేశారు. మీరు పొరుగువానిని ప్రేమించారు. వాస్తవానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది, గమనించండి. అందుకనే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, బౌంటీ అన్ని సమృద్ధిగా ఉన్నవారు, వాళ్ళని చూసినప్పుడు సాధారణంగా సహజంగా ప్రజలందరికీ ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళ దగ్గర ఉంటుందయ్యా, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు ఎవరు అంటూ ఉంటారు. ఇటలీలో ఒక పిసినారి ఉన్నాడంట. ఈ పిసినారి ఎంత పిసినారంటే, తిండి కూడా చాలా తక్కువగా తినేవాడు, వస్త్రాలు కూడా చాలా తక్కువగా కట్టుకునేవాడు. కానీ ఇతనికి విపరీతమైన ఆస్తి ఉంది, భార్యా పిల్లలు లేరు. ఒకానొక రోజున వృద్ధాప్యంలో చనిపోయాడంట ఇటలీలో ఈ పిసినారి. అందరూ అనుకున్నారు, ఇతని దగ్గర చాలా ఉంటుంది కదా, ఏం చేసి ఉంటాడో, ఎక్కడ దాచి ఉంటాడని చెప్పి అనుకున్నారంట. తీరా ఆయన ఏం చేశాడంటే, తనకున్న ఆస్తి అంతా కూడా ఈ హోమ్లెస్ ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద రాసి ఆ వీలునామా మాత్రం దొరికిందంట వాళ్ళకి. గమనించండి. అంటే ఇంతకాలం ఆయన తినకుండా సంపాదించిందంత ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? నిరాశ్రయులకు ఇచ్చేయమని రాసిచ్చేశాడు. అందుకనే పొదుపుగా ఉండేవారిని చూసి మనం పిసినారి అనుకుంటాం, కానీ అందులో వారి త్యాగాన్ని మనం అర్థం చేసుకోలేం. గమనించాలి. ఇప్పుడు ఇతను ఎంత త్యాగం చేసినట్టు? ఇటలీలో ఉండే నిరాశ్రయులు, ఏది ఆ పేవ్మెంట్ మీద, ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు, ఈ హోమ్లెస్ అందరికీ కూడా ఉపయోగకరమైన పనే చేశాడుగా. దేవుడు ఇచ్చాడు, ఓకే, మంచిదే. కానీ ఇచ్చిన దాంట్లో నుంచి పొరుగు వారికి సహాయపడటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను ఆకలిగా ఉన్నాను అంటున్నాడు, నేను దప్పికొన్నాను అంటున్నాడు, నేను పరదేశిగా ఉన్నాను, నేను దిగంబరిగా ఉన్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను. గమనించండి. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట, ఈ గొర్రెలు అనబడిన వారు ఆహారం పెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఆయన చేర్చుకున్నారు, ఆయనకు వస్త్రాలు ఇచ్చారు, ఆయనను పరామర్శించారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. అందుకనే ఏమంటున్నాడు ఆయన, చూడగలిగితే చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, గొప్ప ఆశీర్వాదం అది. దేన్ని బట్టి? వారి క్రియలు, వారు చేసిన దేవుని చిత్తాన్ని బట్టి. అందుకనే రాజు వారిని ఆ రీతిగా ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, మనం చూడగలిగితే మనకి లేఖన భాగాలలో 2 రకాలైన పరిచర్యలు కనపడుతూ ఉంటాయి. అంటే మనం పరిచర్య చేయటానికి 2 విభాగాలు కనపడుతూ ఉంటాయి, లేదా 2 మార్గాలు కనపడుతూ ఉంటాయి. గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. గమనించండి, ఎవరెవరికి చెయ్యాలంట? 2 గుంపులు, 2 మార్గాలు. 1 అందరికీ, 2 విశ్వాస గృహములో ఉన్నవారికి. అందరంటే ఎవరు వస్తారు? రక్షించబడిన వారు, రక్షణ పొందుకోని వారు, అన్యులు, అందరూ వస్తారు. విశ్వాస గృహములో ఉన్నవారంటే సంఘములో చేర్చబడిన వారు, రక్షించబడిన వారు. అది విశేషముగా వీరికి చెయ్యాలి, అందరికీ మాత్రం చెయ్యాలి. గమనించండి, వాస్తవానికి మన సాయాలు ఏంటంటే లిమిటెడ్ అన్నమాట. లిమిటెడ్ అంటే కొన్ని పరిమితులకు లోబడే మనం సాయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ లేఖన భాగాల్లో 2 రకాలైన విధానాలు మనకు కనపడుతున్నాయి. 2 ఏరియాస్ ఆఫ్ సర్వీస్. ఒకటేమో అందరికీ, ఏ భేదం లేకుండా అందరికీ. రెండవదేమో విశ్వాస గృహములో ఉన్నవారికి. వాస్తవానికి ఈ విషయాలను మనం చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి.
ఏమంటున్నాడు ప్రాముఖ్యంగా అసలు మొదట్లోనే? మనకు సమయము దొరికిన కొలది అంటున్నాడు. మనకు సమయము దొరికిన కొలది. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. ఒకరోజు వస్తుంది, ఏది? శరీరము సహకరించని రోజు, ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యే రోజు, మందిరానికి కూడా మనం రాలేని రోజు కదా. ఇటువంటి పరిస్థితుల్లో మనం పరిచర్య చేయగలమా? చేయలేం కదా. కాబట్టి అన్నీ బాగున్నప్పుడే, సమయం కుదిరినప్పుడే మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అది కూడా ఎన్ని విభాగాల్లో? 2 విభాగాల్లో. అందరికీ, అలాగే విశ్వాస గృహములో ఉన్నవారికి, విశ్వాస గృహానికి చెందిన వారికి, రక్షించబడని వారికి అనగా అవిశ్వాసులకి సాయం చేయాలి, రక్షించబడిన విశ్వాసులకు కూడా మనము సాయం చేయాలి. ఎవరు ఆకలితో ఉన్నారు, ఎవరు దప్పికతో ఉన్నారో, ఎవరు నిరాకరించబడ్డారో, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు అవసరతలో ఉన్నారో వారిని పట్టించుకోవటం అనేది మన బాధ్యత. గమనించండి. అందుకని ఈ రోజున అవసరతల్లో చాలామంది ఉంటారు. వాస్తవానికి అవసరతలో ఉన్న వారిని మనం పలకరించి వారికి ఏదో మనం తోచిన చిన్నపాటి ఆర్థిక సాయం ఏం చేసామనుకోండి, ఈలోపు అపవాది బయలుదేరతాడు. తెలుసా మీకు? చూసిన వెంటనే బయలుదేరతాడు. దీన్ని బట్టి మనకేమనిపిస్తుంది? చేస్తే ఇదొక బాధ, ఎందుకు చేయటం అనిపిస్తుంది. గమనించండి. అందుకని లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన 2 అద్భుతమైన ఉపమానాలు, అనేకుల కళ్ళు తెరిపించిన ఉపమానాలు అవి. ప్రాముఖ్యంగా 10వ అధ్యాయములో చూడగలిగితే మంచి సమరయుని ఉపమానం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు. 16వ అధ్యాయములో మరి ధనవంతుడు లాజరుకు సంబంధించిన ఉపమానం 19 నుంచి 31వ వచనం వరకు. ఈ 2 ఉపమానాలు కూడా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్న అంశానికి సంబంధించినవి. ఈ 2 ఉపమానాలు మనం అర్థం చేసుకోగలిగితే భూమి మీద ఉండగానే నిత్యత్వంలో ఉన్న ప్రభువుని మనము సంతోష పెట్టడానికి మనకు ఎంతో ప్రేరణగా ఉండే ఉపమానాలు ఇవి. 10వ అధ్యాయంలో చూడండి, మనకి మంచి సమరయుడు కనిపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడు మనకేమి ఇచ్చాడు? చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు కదా, అర్థం చేసుకోవటానికి హృదయం ఇచ్చాడు. దీన్ని బట్టి మనం అవసరతలో ఉన్న వారి పరిస్థితులను మనం చూడాలి, వినాలి, వారిని అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయంలో మనకి సమరయుడు కనపడతా ఉన్నాడు. కనిపించే వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు. మరి వినపడుతున్న స్వరం ఏంటి? అతని మూల్గులు. 16వ అధ్యాయంలో కూడా కనిపిస్తున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ధనవంతుని వాకిట్లోనే ఉన్నాడు. వినపడుతున్న స్వరం ఏంటి? అతని మూల్గులు కదా. లాజరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే గాయాలతో ఉన్నాడు, కురుపులతో ఉన్నాడంట. గమనించండి. ఆహారానికి కూడా నోచుకోకుండా ఉన్నాడు. గమనించండి. ఈ 2 కనబడుతున్నాయి, మనకి వినబడుతూ ఉన్నాయి. అంతేనా? వాస్తవానికి ఆ సమరయుని ఉపమానంలో సమరయుడు కంటే ముందుగా ఎవరు వెళ్ళారు? లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు కూడా వెళ్ళారు. వాళ్ళు చూశారు, విన్నారు, కానీ పట్టించుకోవాలి. చూశారు, విన్నారు, కానీ పట్టించుకోవాలి. ఇక్కడ ధనవంతునికి కనబడుతుంది, వినపడుతుంది లాజరు పరిస్థితి, కానీ పట్టించుకోవాలి. అందుకని ఈ 2 మనకి కళ్ళు తెరిపించే ఉపమానాలు. పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ లేవీయుడు కానీ, ఆ యాజకుడు కానీ, 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు కానీ ఎక్కడ ఉంటారు? మేకల గుంపులో ఉంటారు. ఇప్పుడు వారిని ఏమంటాడు ప్రభువు? శపించబడిన వారలారా అంటాడు. ఎందుకని? ఆయన చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు కదా. చూసి విని పట్టించుకోకపోతే గమనించండి. ఆయన ఈ మేకలతో కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహానికి ఇవ్వలేదు. నేను పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చూడటానికి రాలేదు.
నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు నాకు అసలు బట్టలు ఇవ్వలేదు. ఆయన అడుగుతాడా? ఆయన అడుగుతాడా? ఆయన అడగడు. కానీ నీకు ఇచ్చాడు కదా కళ్ళు, చెవులు. కనబడుతున్నాయి మనకి మన చుట్టూ పరిస్థితులు, వినబడుతున్నాయి మనకి. మనం పట్టించుకోకపోతే, గమనించండి, పట్టించుకోకపోతే ఆయన్ని సంతోష పెట్టిన వారం కానీ కాదు. గమనించండి. అందుకని 94వ కీర్తనలు ఇందాక మనం చదువుకున్నాం కదా, 9వ వచనంలో, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కదా, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఇశ్రాయేలు మొరలను ఆయన విన్నాడు, వారు పడుతున్న బాధలను ఆయన చూశాడు. ఈ పేదవారిని, దిక్కులేని వారిని, అనాథలను, దరిద్రులను, విధవరాండ్రను ఆయన చూస్తాడు. ఆయన వింటాడు. వారికి సమయోచితమైన సహాయాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడులే అని చెప్పి నువ్వు పట్టించుకోకుండా ఉంటే కదా. అందుకని దట్ ఈస్ ది మియర్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ కదా. క్రైస్తవుని కనీస బాధ్యత అది. క్రైస్తవుని కనీస బాధ్యత. వాస్తవానికి మిషనరీలు కేవలం సువార్త అని చెప్పి విద్య, వైద్య, ఆరోగ్యాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తుంటే ఈ రోజున మనకింత పబ్లిక్ శానిటేషన్, పబ్లిక్ హెల్త్ ఇలా ఉండేదా ఈ రోజున భారతదేశంలో? లేదు, ఉండేది కాదు. వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజున మనకింత సొఫిస్టికేటెడ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఉంటున్నాయి మనకి. గమనించండి. అంటే వాళ్ళు చూశారు, విన్నారు, పట్టించుకున్నారు. వాళ్ళు ఆ ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. బహుశా వారిని రాజు తీర్పు తీర్చినప్పుడు ఏమంటాడు ఆయన? ఆశీర్వదించబడిన వారలారా అంటాడు కదా. అందుకనే మనం కూడా పట్టించుకునే వారంగా ఉండాలి. గమనించండి, తోటి వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు మనం సాయం చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టే. వారి అవసరతలో ఉన్నప్పుడు మనం వారిని హేళన చేస్తే ఎంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు కదా. సామెతల గ్రంథంలో అంటాడు జ్ఞాని అయిన సొలొమోను 17వ అధ్యాయము 5వ వచనంలో, బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. గమనించండి, బేదలను వెక్కిరించువాడు ఆయన వారి సృష్టికర్తను నిందించువారంట. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడాడు. 14వ అధ్యాయంలో కూడా చూడండి, 31వ వచనంలో, ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం. ఏం పంతులమ్మా, ఒక పేజీ కూడా తిప్పలేకపోతే ఎలాగమ్మా? దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, పేదను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. గమనించండి, ఆయనను గణపరుచువాడు. అందుకనే చాలా సందర్భాల్లో మనం కూడా ఎవరైనా మనల్ని సాయం అడిగినప్పుడు అదంతా ఏమైంది, ఇదంతా ఏమైంది, అదంతా ఏం చేశారు, ఇదంతా ఏం చేశారు, అది కూడా లేకుండా ఉన్నారా అంటారు కదా. ఉదయం 5ంటికి లేచి కామేతోపు నుంచి బస్ స్టాండ్కి ఎంత టికెట్? 20 రూపాయలు అక్కాయి కదా. అత్తయ్య గారు 20 రూపాయలు చేంజ్ ఉందంటే, జీతాలన్నీ ఏమవుతున్నాయి, 20 రూపాయలు లేవా అంటే, ఇప్పుడు చూడటానికి 2 కళ్ళు సరిపోవు, ఇంటిని కానీ, మెయింటెనెన్స్ కానీ, పరిచర్య కానీ కదా. లేవా 20 రూపాయలు కూడా నీ దగ్గర అంటే, ఏం పోతురా, నిద్రపోతున్నావు వింటున్నావా కదా. ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగితే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు అనుకోవటమే. గమనించండి. అందుకనే ఎవడైనా తీసుకుంటానంటే అది లాక్కెళ్ళిపో అంటమే. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు చేయటానికి, అంతే. అందుకని ఏది అధికారంలో ఉన్నా, పదవుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ డిజిగ్నేషన్ బట్టి ఇతరులకు సాయం చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు, అంతే. అది అంతమించి మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇక మిగతావన్నీ ఏంటంటే, గమనించండి,
పరిస్థితిని బట్టి మనం అలా చేసామనుకోండి ఏంటి? అందుకనే ఆయన లెక్క అడుగుతాడుగా. 25వ అధ్యాయంలో ఆయన లెక్క అడిగే ఒక యజమానిగా మనకు కనపడుతున్నాడు. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 1 తలాంతు ఇచ్చాడు. వారిని లెక్క అడిగాడా? అడిగాడు. లెక్క అడిగాడు. లెక్క అడిగినప్పుడు వాళ్ళు లెక్క చెప్పారు. 5 ఇవ్వబడిన వ్యక్తి 5కు 5 సంపాదించాడు. అందుకనే గమనించండి, ఈ యజమాని మనల్ని కూడా లెక్క అడుగుతాడు. మన ఇంటి లెక్కలు ఆయన అడుగుతాడు. ఎరుకు మనకుందా? మనమేమంటాం? నా ఇష్టం. ఆయన లెక్క అడుగుతాడు ఒకరోజు కదా. ఏం చేసామంటాడు. ఏం చెప్తాం కదా? బద్దకస్తుడికి ఒక లారీ కొని పెట్టాను అంటామా? అనలేం కదా. ఏం చెప్తాం? అందుకని చాలా శ్రద్ధగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఆయన లెక్క అడుగుతాడు. పరలోకంలో మన లెక్కలన్నీ చూస్తాడు ఆయన. అందుకని మనం చూడగలిగితే వాస్తవానికి ఈరోజు మనుషులు చేసేది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన దాంట్లో ప్రభు భాగాన్ని మాత్రం ఆయనకిచ్చి అధిక సొమ్ము దేనికోసం వాడుతున్నాం? మనం మన కోసమే వాడుకుంటున్నాం. కష్టంగా ఉంటుంది కానీ ఈ మాట వాస్తవానికి ఎవరి కోసం వాడుతున్నాం? 10వ వంతు ఆయనకి పడేస్తే మిగతా 90 మన కోసమే వాడుకుంటున్నాం మనం. కాదా? కాదంటారా? క్రైస్తవుల కంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా మార్కెట్లో? అసలు ప్రపంచంలో బయట లేరుగా కదా. బాగా డబ్బున్న ధనవంతులు అనిపించుకోబడిన అన్యుల కంటే క్రైస్తవులే చాలా ధనవంతులు. మీకు ఆ విషయం తెలీదు. కానీ పైకి కనిపించరు అంతే. పైకి కనిపించరు అంతే. చెప్పా కదా, చాలాసార్లు చెప్తా ఉంటా మీకు. హిందువులు ఎక్కువగా బంగారం కోసం ఖర్చు పెడతారు. మన మహమ్మదీయులు ఎక్కువగా బిర్యానీ కోసం ఖర్చు పెడతారు. బిర్యానీ ఇన్ ద మార్నింగ్, బిర్యానీ ఇన్ ద ఆఫ్టర్నూన్, బిర్యానీ అట్ నైట్. ఎన్ని రకాలుగైనా బిర్యానీ. అంటే తిండి కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. మనోళ్ళు బట్టల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. ఇప్పుడు పరిస్థితులు ఎలాగ అయిపోయినాయి అంటే అన్నీ మనోళ్ళే చేస్తున్నారు. బంగారం కోసం మనోళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. బట్టల కోసం, ఆహారం కోసం మనోళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వాస్తవానికి కరోనా తర్వాత పరిస్థితులు ఎలాగ అయిపోయినాయో తెలుసా? ప్రతి ఓడు ప్రపంచంలో తిండి కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు ఈ రోజున. తిండి కోసమే. అందుకనే చెప్పేవాడు కూడా ఏం చెప్తాడు? మీరు సుబ్బయ్య గారి మెస్సు వెళ్తే ఆడు వడ్డిచ్చే ముందు ఐటెం పేరు చెప్తాడు. ఐటెం పేరు చెప్తే నీకు లోపల ఆకలి అవుద్ది. ఆ టెక్నిక్ అది. మామూలు పెళ్ళిళ్ళు లాగా పెట్టేసుకుంటా వెళ్ళిపోతే నీకు ఆకలి అవ్వదు. అంటే తినాలన్న ఆశ ఉండదు. ఈడేం చేస్తాడు? పెట్టే ముందు చెప్తాడు, ఐటెం పేరు చెప్తాడు. మళ్ళీ ఇది కందిపొడి అండి, ఇది నెయ్యిలో వేసుకొని కలుపుకోవాలి ఆడే చెప్తాడు. మనం అనలేము ఏమని, మా తెలుసులేవా అనలేము మనం. అది చెప్పినట్టు తింటాం అక్కడికి వెళ్ళి తల ఉంచుకొని. తిండి కోసం ఏం ఖర్చు పెడుతున్నారు జనాలు కదా. అది ఎక్కడో మారేడు మిల్లులో గుడిసెలో వేసే అట్టును నువ్వు చూస్తున్నావు ఈ రోజున. అంటే నువ్వు తిండి మీద నీకు ఎంత ఆలోచన ఉందో అర్థం చేసుకో కదా. వాస్తవానికి విశాల విశ్వంలో దేవుని సృష్టి ఎంత అద్భుతం అంటే, ఏ ప్రాంతంలో ఏది అవసరమో మనుషులకి దేవుడు అవే ఉంచాడు. రాయలసీమ ప్రాంతంలో నీళ్లు తక్కువ కాబట్టి తక్కువ నీళ్ళతో పండే రాగుల్ని పండించాడు ఆయన కదా. మళ్ళీ అక్కడ ఎండలు ఎక్కువ, వాళ్ళకి వేడి కూడా ఎక్కువ కాబట్టి రాగులు తింటే వాళ్ళకేమవుద్ది? చలవ చేస్తుంది కదా. ఆడికి అవసరం రాగి ముద్ద. నీకెందుకు కోస్తా జిల్లాల్లో రాగి ముద్ద? ఆలోచించావు ఎప్పుడైనా? రాగి ముద్ద నీకెందుకు రాగి ముద్ద అంట నేను? నీకు ఇక్కడ ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీకు చెరుకు పండించుకో, నీకు ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి వరి పండించుకుంటున్నావుగా, మళ్ళీ నీకెందుకు రాగి ముద్ద? అంటే తిండి కోసం మనిషి ఎంత పాకులాడుతున్నాడో అర్థం చేసుకోండి. ఎంత దూరాలైనా వెళ్ళి దాన్ని వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో పెట్టి ఇది ఎలాగుంటుంది, ఇక్కడ ఎలాగుంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్తే జనాలు వెళ్ళిపోతారు అక్కడికి. జనాలు వెళ్ళిపోతారు. అలా అయిపోయింది పరిస్థితి. అందుకనే మనుషులు ఈ రోజున 10వ భాగం ఆయనకి పడేస్తే మిగతాదంతా
మన సొంతానికి వాడుకునే రోజులు వచ్చేసినాయి. ఇక్కడ 12వ అధ్యాయములో ఈ ధనవంతుడు చేసింది కూడా అదే. లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఏం చేశాడు గమనించండి. 12వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నాడు? తన ప్రాణంతో, నా ప్రాణముతో ఏమంటున్నాడు? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. ఎవరితో? తన సొంతంతో, తన ప్రాణంతో. అంటే ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు? తన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాడు. అలాగే 16వ అధ్యాయంలో ఉన్న ఈ లాజరు ధనవంతుడు దాంట్లో ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? 16, 19లో చూడగలిగితే ధనవంతుడు అక్కడ ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడు సొండువాడు. గమనించండి, ప్రతి దినము కూడా సుఖపడుచున్నాడంట. ఏం వేసుకున్నాడు ఇతను? ఏ బట్టలు వేసుకున్నాడంట? ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు. ఇంతకీ ఎవరు వేసుకుంటారో తెలుసా? సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 19వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము చదువుతారా? మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. సన్నపు నార బట్టలు ఆమెకి ఇచ్చారు. అవేంటంట? పరిశుద్ధుల. ఇప్పుడు ధనవంతుడు వేసుకున్నవి దేనికి గుర్తుగా ఉన్నాయి? సన్నపు నార వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలకు గుర్తుగా ఉన్నాయి. కానీ కంటికి లాజరు కనపడతా ఉన్నాడు, చెవికి లాజరు మూలుగులు వినపడతా ఉన్నాయి, పట్టించుకోవటం లేదు. అందుకనే గమనించండి, పరిశుద్ధులు వాడే సన్నపు నార వస్త్రాలు ఈ ధనవంతుడు కూడా వాడుతున్నాడు. వారికి ఇవ్వబడిని ఇతను కూడా పొందుకొని వాడుకుంటున్నాడు. బహుశా ఆ ప్రాంతంలో నీతిమంతుడుగా కూడా చలామణి అవుతున్నాడేమో, కానీ క్రియలు మాత్రం అతనిలో లేవు. అందుకని చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఆ దారిని పోయే లేవీడికి వినపడలేదు, యాజకుడికి వినపడలేదు అనుకోవటానికి లేదు కదా. వినపడింది, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ధనవంతుడికి కనపడుతూ ఉంది, వినపడుతూ ఉంది, కానీ పట్టించుకోలేదు. అందుకని ఇలా పట్టించుకోకుండా మనం కూడా ఏ మొహంతో చెప్దాం మేము రక్షించబడ్డామని, మేము రక్షణ పొందుకున్నామండి అని ఏం చెప్తాం మనం? మన పొరుగు వారి అవసరతలో ఉండగా మనం పట్టించుకోకుండా ఎలా చెప్దాం మనం? అందుకని పొరుగు వారికి అవసరతలో సాయపడే ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందుకున్నవాడే. రక్షించబడిన వారే విశ్వాసముతో ఆ రీతిగా క్రియలను చేయగలరు. గమనించండి. మనకు కూడా అనిపించవచ్చు బహుశా ఏమని, చేయడానికి అభ్యంతరం ఏం లేదండి, కానీ అవన్నీ దుర్వినియోగం అయిపోతాయండి. అయితే కదా, చేయటమే నీ పని, చేయటం వరకే మన పని కదా. గాంధీనగర్లో సరోవర్ మెస్ ఉంటుందా? సరోవర్ మెస్ బయట ప్రతిరోజు ఒక మామ ఉంటుంది. ఈ మామ పని ఏంటంటే అడుక్కోవటమే. 1-2 సార్లు ఏదో ఏముంటాయా వీళ్ళకని ఇవ్వబోతే నా పక్కన ఉండే ఒక ఆయన అన్నాడు, మాస్టర్ ఇవ్వకండి ఆమెకి, ఇదిగో ఈ రోడ్డు చివరి ఈ బిల్డింగ్ ఆమెదేనండి అన్నాడు. తర్వాత మనకి ఇవ్వాలనిపిస్తుందా? మీరు ఇప్పుడు వెళ్ళినా ఉంటుంది ఆ మా అమ్మ. కరోనా కూడా ఆ మా అమ్మని ఏం చేయలేకపోయింది. ఆ మా అమ్మ ఇంకా అక్కడే ఉంటుంది కదా. ఇవన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయండి. మనుషులు మోసం చేసేస్తారండి కదా. కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు, కానీ వాళ్ళు నోరు తెరిచి అడుగుతున్నారంటే ఎంత అవసరతలో ఉంటే అడుగుతారు. ఆమె బిల్డింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆమె నోరు తెరిచి అలాగా ఆ మొహమాటం కూడా వదిలిపెట్టి అడుగుతుందంటే ఆమె ఎటువంటి అవసరతలో ఉండొచ్చు, అది మనం గ్రహించాలి కదా.
అలాగే ఈ బస్ స్టాండుల్లో వాటిల్లో సర్టిఫికేట్లు పోయినాయి, టికెట్‌కి డబ్బులు లేవు, ఇలాగ అడిగేవాళ్ళు కదా! ఈ 45వ నెంబర్ ప్లాట్‌ఫామ్, తిరువూరు ప్లాట్‌ఫామ్‌లో ప్రతిరోజు ఆడే తిరుగుతాడు. హ్మ్. నేను బస్సుల్లో తిరగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆడు నాకు ప్రతిరోజు కనపడతాడు ఆడు. అక్కడే ఉంటాడు మరి. హ్మ్. ఏం చేస్తాం? ఇంకా ఆడు అడుక్కోగలుగుతున్నాడంటే బహుశా ఏ బలహీనత ఉందో, ఏ డిజేబిలిటీ ఉందో, ఏ ఇంపైర్మెంట్ ఉందో కదా! అవయవాల లోపాలు ఏమున్నాయో మనకు తెలియదు, లేకపోతే మానసిక లోపాలు ఏమున్నాయో మనకు తెలియదు. చేయి చాపాడంటే ఏంటో పరిస్థితి. కానీ మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు ప్రేమను మనం చూపించిన వారం అవుతాం. అందుకని గమనించండి, 37వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు 3వ చరణంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అంటున్నాడు. దేశమందు నివసించి సత్యాన్ని మనము అనుసరించాలి. ఏది సత్యము? ఏది సత్యం? దేవుని వాక్యం ఒకటే సత్యం ఈ లోకంలో. దాన్ని మనం అనుసరించాలంటున్నాడు. గమనించండి. అందుకని మేలు చేయాలి, దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పౌలు అపోస్తలుడు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనము మేలు చేయుటయందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోచుము. గమనించండి, మనము మేలు చేయుటయందు విసుగక యుందుము అంటున్నాడు. విసుక్కోకుండా మనము మేలు చేయాలి కదా. అంటే ఈ రోజున మనం చేసే సాయం ఎలాంటిదంటే, మనం నాటే విత్తనం లాంటిది. ఒక రోజున ఈ విత్తనం ఫలించి అనేకులకు మేలుకరంగా, వాస్తవానికి మనకు ఆశీర్వాదకరంగా అది మారుతుంది. కాబట్టే మనం అలసిపోకుండా మనం మేలు చేయాలి. యాకోబు భక్తుడు కూడా అంటాడు 5వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును కదా అంటున్నాడు. అందుకనే వ్యవసాయదారుడు గనక ఎలాగైతే వర్షం కోసం ఎదురు చూస్తాడు, ఫలాలు వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు కదా. గమనించండి, మనం కూడా ఈ లూకాసు వార్త 13వ అధ్యాయంలో అంజూరపు చెట్టు ఉపమానాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు వ్యవసాయదారుడు ఎంత ఓపికగా ఎదురు చూసుంటాడు. 3 సంవత్సరాలు అప్పటికి అయిపోయిందంట, ఫలాలు లేవు. కానీ ఏమంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, నేను చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, ఫలించినా సరే, లేకపోతే అప్పుడు చూద్దాం అంటున్నాడు. అంటే అంత ఓపిక, అంత విసుగుదల లేకుండా మనం చెయ్యాలి. అందుకని చాలా సందర్భాల్లో మనుషుల వల్ల విసిగిపోతూ ఉంటాం, కుటుంబ సభ్యుల వల్ల విసిగిపోతాం కదా, అలాగే మనుషుల వల్ల విసిగిపోతాం, అధికారుల వల్ల విసిగిపోతాం. ఇన్ని రకాలుగా విసుగుదల కనిపించినా సరే, మనము సాయం అందించాల్సిన విధానంలో మనం అందించాల్సింది. ఎందుకని? అది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. హల్లెలూయా. ఆయన ఇస్తున్న ఆజ్ఞ. అందుకనే చూడగలిగితే మరి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 2వ తెస్సలోనిక 3:11, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. మేలు చేయుటలో విసుగవద్దు. బా, విసుగు అనేది కలుగుద్ది కదా. కొన్ని మోసాలు మనం ఎదురైనప్పుడు, ఇలా సాయపడుతున్నప్పుడు, కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు మనకు కూడా విసుగు వస్తుంది. ఎందుకు చెయ్యాలి కదా. వాస్తవానికి ఇది ప్రభువుకి చేసినట్టే అని లేఖనాలు మనకు చెప్తున్నాయి. కానీ మనకేమనిపిస్తుంది, ఎదురైన పరిస్థితులను బట్టి ఎందుకు చెయ్యాలి, విసుగు వస్తుంది కదా. కానీ విసుక్కోకుండా చెయ్యండి అంటున్నాడు. విసుక్కోకుండా చెయ్యండి కదా.
రోమీలకు రాసిన పత్రికలో కూడా 13వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మరి ఈ లోక సంబంధమైన పరిపాలకుల అధికారుల గురించి రాస్తూ పౌలు అపోస్తలుడు ఈ సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. దేవుడు అనుమతిస్తేనే తప్ప నువ్వు రెడ్ బుక్ రాసుకోవడానికి అవకాశము లేదు కదా. రాసుకో, ఆఖరి చైర్లో కూర్చొని రాసుకో రాసుకో రాసుకో. తర్వాత ఏం చెప్తావు ఈ రెడ్ బుక్ గురించి కదా. నువ్వు సరిగ్గా చదివితే నీకు ఐఐటీలో సీట్ వచ్చేదిగా ఇండియాలోనే. 2 కోట్లు పెట్టి స్టాన్ఫర్డ్లో సీట్ కొనాల్సిన అవసరం ఏంటి నీకు? నువ్వు సరిగ్గా చదవలేదు కదా. నేను సరిగ్గా చదువుకున్నాను, నేను ర్యాంకర్ని కాబట్టే నాకు ఆంధ్రాలో టాప్ యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ నాకు సీట్ వచ్చింది. నేను పేమెంట్ సీట్ కట్టాల్సిన అవసరం నాకు లేదే. నువ్వు చదువుకుంటే నీకు వచ్చేది ఐఐటీలోనో బిట్స్ పిలానీలోనో ఇంకెక్కడైనా మంచి మంచి వాటిల్లో. ఐఐటి అంటే ఇండియాకే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. సిద్ధార్థ ఒక మూలక పనికిరాదు ఐఐటికి. మరి నీకు రాలేదంటే అర్థం మరి నువ్వు సరిగ్గా చదవలేదు. అది చదువుకోవాలి. చదువుకోకుండా నువ్వు 2 కోట్లు పెట్టి, ఏది పిచ్చ రోజుల్లో 2 కోట్లు ఖర్చు పెట్టి, అవి నీ డబ్బులు కాదులే, ఖర్చు పెట్టేసి స్టాన్ఫర్డ్లో చదువుకున్నాను అబ్బా అంటే ఎలా కుదురుద్ది? కుదరదమ్మా. పోనీ నువ్వేం నేర్చుకున్నావు స్టాన్ఫర్డ్లో అంటే రెడ్ బుక్ రాయడం నేర్చుకున్నావు. గమనించండి. అందుకని ఆయన ఇచ్చిన అధికారం తప్ప ఈ ప్రపంచంలో ఏది లేదు. ఆయన అనుమతిస్తేనే అధికారం. ఉన్న అధికారములన్నీ ఎవరి వలన కలిగినాయి అంట? దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. తర్వాత 2వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఇది కంపల్సరీ. వి షుడ్ ఒబే ది లా. చట్టాన్ని మనం అనుసరించాల్సిందే కదా. అది ఎదురించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. గమనించండి. అందుకనే 5వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. గమనించండి. లోబడి ఉండుట అవశ్యము. అధికారానికి లోబడి ఉండాల్సిందే. అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని దుర్వినియోగపరచుకోవడానికి వీల్లేదు. గమనించండి. కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ద్రౌపది ముర్ము తన చెప్పులు తను వేసుకోవటానికి వీల్లేదు వాస్తవానికి. అది ఆమె ప్రివిలేజ్. యాజ్ ఏ ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆమె చెప్పులు ఆమె వేసుకోకూడదు. చెప్పులు వేయటానికి 1,50,000 జీతగాడు ఒకడు ఉంటాడు ఆమెకు చెప్పులు వేయటానికి. మరికేంటి, తప్పదు ఆమెకి. నువ్వు చేసే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా నువ్వు అవన్నీ పాటించావు అనుకో, అది అధికార దుర్వినియోగం అవుతుంది. ఆమెకు అవ్వదు. ఆమెకు అది ప్రివిలేజ్. అది నువ్వు చిన్న చిన్న ఉద్యోగాల్లో నీ మనసులో ఏదో అనుకుంటావు నువ్వు, ఏది టీ ఇలా ఉంటే బాగుంటుందని. అలాగా వాళ్ళు కాయకపోతే నువ్వు టీ విసిరేసావు అనుకో, ఇది అధికార దుర్వినియోగమేగా. నువ్వు అనుకున్నంత వేడిలో టీ ఉండాలనుకో, ఎలా కుదరద్దు సార్? కుదరదుగా. ఇదంతా అధికార దుర్వినియోగమే కదా. మనం అధికారంలో ఉన్నామని కాళ్ళు పట్టించుకోవటం, చేతులు నొక్కించుకోవటం ఇవన్నీ చేసామనుకో, తర్వాత ఏమి పని చేయవు. గమనించండి. అందుకని సమయం ఉన్న కొలది అంటున్నాడు ఆయన కదా. అందుకని మన బైబిల్ మనమే మోసుకోవాలి, మన వాటర్ బాటిల్ మనమే మోసుకోవాలి. ఎప్పటి వరకు? ఓపిక ఉన్నంత వరకు. నువ్వు 30-35కే నీ బైబిల్ ఇంకోటి మోస్తే ఇంక నీ చేతులు పనిచేయవి. ఎందుకని ఆడు మోస్తున్నాడు, ఇంక నీకు దీంతో పని ఏంటి? ఇది పని చేయదు. నీ పాటల పుస్తకం నువ్వే తీసుకోవాలి, నీ పాట నువ్వే తీసుకోవాలి. ఇంకోటి తీసి ఇచ్చాడు అనుకో, ఇంక అది పని చేయదు నీకు. తర్వాత గోడలు ఎగరేయాలి, ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి మెడ తిప్పి. ఎందుకు? నువ్వు చేసేవి ఇవన్నీ ఏం పని చేయవి. ఇంకా లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ అమ్మా జీవిత. ఉపయోగ నిరుపయోగ సిద్ధాంతం ఇది. నువ్వు వాడితే ఉపయోగపడతాయి, నువ్వు వాడలేదుగా
ఉపయోగపడవు. అది అందుకని అధికారాన్ని గౌరవించడం మంచిదే, అక్కడ విసిగిపోకూడదు. మనం చేయాల్సింది మనం చెయ్యాలి. అధికారాన్ని దుర్వినియోగపరచటం, ముఖ్యంగా క్రైస్తవుడిగా అధికారాన్ని దుర్వినియోగపరచకూడదు కదా. కొన్నిసార్లు హై హ్యాండెడ్గా ఉండే పరిస్థితులు మనకే వస్తాయి, అవకాశాలు అందరికి వస్తాయి కదా, వచ్చినాయి కదా అని చెప్పి దుర్వినియోగపరచుకోకూడదు. అది అందుకని ఉన్నంత వరకు అన్నీ చెయ్యాలి. కింద కూర్చోగలిగినంతకాలం కూర్చోండి. ఇక్కడ కాదు, ఇంట్లో. ఇక్కడ మాత్రం మిమ్మల్ని ఉన్నతంగానే చూడాలనుకుంటాను నేను, కాబట్టి ఇక్కడ చైర్లో కూర్చోండి. తర్వాత పని చేయవయి. అందుకనే అన్నీ బాగున్నప్పుడు అన్నీ చేసుకోవటమే. అది ఎవరికైనా నువ్వు కాంట్రాక్ట్కి ఇచ్చావనుకో, ఈ పని చేయవు, ఇంకా కాంట్రాక్ట్కి ఇవ్వకండి. అంటే మనకు అవుట్ సోర్సింగ్ ఇవ్వటం అలవాటు కదా, మనం ప్రార్థన చేయకుండా పక్కన వాడిని ప్రార్థన చేయి అంటాం కదా. ఇది కూడా మనం చేయకుండా నువ్వు చెయ్యి అంటే అడిగే బాగుంటుంది, మనకు రావు తర్వాత అయ్యి. అందుకని అధికారుల విషయంలో మనం విసిగిపోకూడదు, గమనించండి. అందుకని సాధ్యమైనంత వరకు మనకు ప్రభువు అప్పగించిన దాంట్లో, ప్రభువు మనకి కలిగించిన సమృద్ధిలో మనము సహాయం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అందుకనే గమనించగలిగితే ఇక్కడ 2 రకాలుగా ఆయన విభజించాడు కదా, గొర్రెలుగా మేకలుగా విభజించాడు ఆయన. గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా, సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 11వ అధ్యాయము 25వ వచనంలో, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయి వారికి చెప్పరేంటి, తీయలేదు ఇంకా పేజీ. నీళ్లు పోయి వారికి అర్థమైందా కదా. మేము ఎప్పుడు అలా చేయలేదమ్మా, మీరే చేస్తున్నారు, మేము చూడలేదుగా. వీళ్ళు చూపిస్తారు మనకి. నీళ్లు పోస్తే నీకు కూడా నీళ్లు, నువ్వు కనికరం చూపిస్తే నీకు కనికరం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకని? దేవుడు కనికర సంపూర్ణ. గాడ్ ఈజ్ రిచ్ ఇన్ మర్సీ. ఆయన కనికర సంపన్నుడు. గమనించండి. అందుకని ఏమంటున్నాడు 34వ వచనంలో మనం చదువుకున్న మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. రండి, ఇదే ఆఖరి పిలుపు. రండి, ఇదే ఆఖరి పిలుపు. మత్తయి సువార్త ఇదే ఆఖరి రండి. ఇప్పటికి 5 సార్లు రండి రండి అన్నాడు ఆయన. ఇది ఆఖరి రండి. ఎవరిని అంటున్నాడు? గొర్రెలను అంటున్నాడు, రక్షించబడిన వారిని అంటున్నాడు, ఈ లోకంతో ప్రత్యేకించబడి వేర్పాటు చేయబడిన వారితో అంటున్నాడు, రండి అంటున్నాడు. గమనించండి. ఎవరంతా? వీళ్ళందరూ ప్రభువుని సంతోషపెట్టినవారు. మనం కూడా ప్రభువుని సంతోషపెట్టే వారంగా ఉందాం, ఆ స్వతంత్రించుకుందాం ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా. ఏ రీతిగా మిమ్మల్ని సంతోషపెట్టి మీ రాజ్యానికి వారసులు అవ్వాలో ప్రభా మేము బోధించబడ్డాం. రీతిగా మా పొరుగు వారి పట్ల మేము ప్రేమను కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దీవించండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడుతూ ఉండగా మన హృదయపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం.